హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను మీ కోన కిషోర్ కుమార్. మనందరికీ సుపరిచితమైన సినీ దర్శక దిగ్గజం ముత్యాల సుబ్బయ్య గారు మనతో ఉన్నారండి. ముత్యాల సుబ్బయ్య గారు నిజంగా చెప్పాలంటే తన ఇంటి పేరులోనే కాదు, తన మాటలు మరియు తన చిత్రాలు కూడా ఒక ముత్యాలని చెప్పుకోవచ్చు. సెంటిమెంట్ సుబ్బయ్య అనే నానుడి తెలుగు మూవీ ఇండస్ట్రీలో కాదు, తను ప్రతి మూవీ అండి, కన్నడ కానివ్వండి, తెలుగు కానివ్వండి, మ్యాక్సిమం 9/10 బ్లాక్ బస్టర్ హిట్స్కి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు మన అన్నయ్య మూవీ, మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో అన్నయ్య ఎవరంటే మనమందరం ముందుగా చెప్పే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ చిరంజీవి గారి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అన్నయ్య మూవీ రిలీజ్ డేట్ 25 years కంప్లీట్ చేసుకుంది ఈ రోజుతో. ఫస్ట్ January 7th, 2000 రిలీజ్ అయిన మూవీ. ఫస్ట్ మీరు హిట్లర్ మూవీ చేశారు. మీ సెకండ్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. హిట్లర్ కానివ్వండి, అన్నయ్య కానివ్వండి, మీకంటూ మెగాస్టార్ చిరంజీవి గారితో ప్రత్యేక అనుబంధం ఉంది. ఒకసారి మా ఆడియన్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ బాగుంటుంది. మిమ్మల్ని చూసిన ఆనందంలో నేనే తడబడుతూ నాన్ స్టాప్గా మాట్లాడుతున్నాను. ఒక్కసారి మీరు మాట్లాడండి దయచేసి ప్లీజ్. నిజంగా ఎవరైనా ఇండస్ట్రీలో వచ్చిన ఏ డైరెక్టర్లు అయినా ఎవరైనా, నేను స్టార్టింగ్ వచ్చి మా దాదాపు సినిమాలు, చిన్న సినిమాలు స్టార్ట్ అయ్యాం మనం. ఇది సపోజ్ మామగారు, ఎర్రమందారం, తర్వాత ఇలాంటి చిన్న సినిమాలు అలా 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 నవభారతం, వార్తనారి ఇలా వస్తున్న రోజులు. ఇది నేను మొట్టమొదట చేసిన సినిమా మూడు ముళ్ళ బంధం. కమర్షియల్గా అది అదేంటారు, డేరింగ్గా తీసిన సినిమా అది. ఇట్ ఈజ్ లైఫ్ స్టోరీ అది. ఎందుకంటే ఒక అబ్బాయికి అమ్మాయికి ఎంత తేడా ఉంటుంది, అలాగా ఆ మూడు ముళ్ళ బంధంలో మోదుకూరి జాన్సన్ వాళ్ళ వైఫ్, ఆయన మోదుకూరి జాన్సన్ దగ్గర రైటర్గా, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పోయినప్పుడు వాళ్ళు ఏజ్ డిఫరెన్స్ చూసి ఆవిడికి 60 ఏళ్ళు ఉంటాయి, ఈయనకి 40 ఏళ్ళు ఉంటాయి. అది చూసి కథ తయారు చేసి మూడు ముళ్ళ బంధం అనేది ఒక డేర్ అన్నమాట. ఏది న్యాచురల్ లైఫ్ కదా అది. అంటే ఆ సినిమా తీశాను. అది కమర్షియల్గా పెద్దగా ఆళ్ళ. ఓకే. ఏమంటే ఎవరైనా చిన్నపిల్లోడు 18 ఏళ్ళ తాళి కట్టడం ఇవన్నీ, ఎందుకంటే అది ఇప్పుడు మనం మన క్రికెట్ స్టారు టెండూల్కర్ కంటే, సచిన్ టెండూల్కర్ కంటే వాళ్ళ మిసెస్ పెద్దది. సోక్రటీస్ కంటే వాళ్ళ వైఫ్ పెద్దది. రాముడు కంటే సీత పెద్దది. కృష్ణుడి కంటే రాధ పెద్దది. మహేష్ బాబు గారి కంటే నమ్రత శిరోద్కర్ గారు కూడా పెద్దవాళ్ళు. అయ్యి మనం అనకూడదు, కానీ అలాగా నాకు ఎందుకో ఇలా ఎందుకు ఉండకూడదు అనే ఒక సబ్జెక్ట్ చేస్తే వాళ్ళందరికి నచ్చింది. సినిమా బాగా వచ్చింది, మంచి పేరు వచ్చింది, ప్రెస్ మెచ్చుకుంది, కానీ పబ్లిక్కి అంతగా ఎక్కలా. అయినా ఐఎమ్ నాట్ డిసప్పాయింటెడ్. ఆ తర్వాత మళ్ళా జీవితం అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ చేసి సినిమా తీసి ఒక పిక్చర్ డైరెక్టర్గా హిట్ కాకపోయినా ఒక వెరైటీ సబ్జెక్ట్ చేసి డైరెక్టర్గా అయిన తర్వాత తిరిగి మళ్ళీ అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి అక్కడి నుంచి స్లోగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటూ నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఒక అబ్బాయి నా దగ్గర అసిస్టెంట్ చేశాడు. అతనికి సినిమా ఛాన్స్ వచ్చింది. అది ఏది ఇది పెళ్ళి అంటారా, ఎవరు, చిరంజీవి గారు, రాధిక. ఆ సినిమా అవకాశం వచ్చింది ఆ కుర్రోడికి. అంటే చిరంజీవి గారితో నా జీవితం ఎప్పుడు స్టార్ట్ అయిందని అన్నయానికి. ఆ డైరెక్టర్ పేరు ఏంటంటే? ఆ డైరెక్టర్ విజయభాస్కర్ గారు. ఆ విజయభాస్కర్ అనే అబ్బాయి కన్నడం, అది ఒరియాలో సినిమా తీశాడు పూరి జగన్నాథం మీద. అది పెద్ద హిట్ అయింది. పూరి జగన్నాథ్ టెంపుల్ అది టెంపుల్ అంటే కాదు, ఆ బ్యాక్ డ్రాప్లో తీశాడు. ఓకే. క్రాంతి కుమార్ గారు గొప్ప డైరెక్టర్. ఆయన ఒరే నాకు ఫస్ట్ సినిమా మంచి హిట్ సినిమా ఇచ్చావు,
నేను చిరంజీవి గారితో రాధికతో చేస్తున్నాను, నువ్వే డైరెక్ట్ చేయరా అన్నాడు అతన్ని. అది ఇది పెళ్ళి అంటారు అన్నమాట. అంటే అప్పుడు ఆ భాస్కర్ నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర అసిస్టెంట్గా చేశాడు ఒక సినిమాకి. అతను వచ్చి గురువు గారు నాకు ఒక పెద్ద సినిమా వచ్చింది, చిరంజీవి గారును రాధిక, కొంచెం మీరు నాకు హెల్ప్ ఉంటే బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది, మా మెగాస్టార్ ఆయన చిరంజీవి గారు రాధిక, డిఫరెంట్ సబ్జెక్ట్ అది కూడా, మీరు నాకు అంటే మీరు కో డైరెక్టర్గా చేయాలా అని అంటే ఓకే చేస్తారు, అదేముంది తప్పే ఉందమ్మా, మన వృత్తి అది. అప్పటికే నాకు మ్యారేజ్ పిల్లలు ఉంది, ఫ్యామిలీ మెయింటెనెన్స్ అవి, పైగా తప్పే ఉంది. అతను నా దగ్గర చేశాడు, అతను వచ్చి నన్ను రిక్వెస్ట్ చేశాడు, భయ్యా నాకు హెల్ప్ చెయ్యి, నువ్వు కో డైరెక్టర్గా ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది ఆ సినిమా కంటే. ఓకే అని చెప్పి ఒప్పుకున్నాను. అట్టా అప్పుడు చిరంజీవి గారితో నాకు పరిచయం. ఓకే, ఇది పరిచయమే ఈరోజు హిట్లర్ మరియు అన్యాయం దారి వేసిందని అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. జోక్ ఏంటంటే అది ఇది పెళ్ళి అంటారా బాగా ఆడింది, అది అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ నేను మాకు పిసి రెడ్డి గారి దగ్గర ఎక్కువ పిక్చర్ చేశాను. అవునండి, పిసి రెడ్డి గారి దగ్గర చేస్తూ ఉండగా అంటే మీరు నేను ఎక్కువ చెప్తున్నాను, ఇబ్బంది లేదండి. ఎర్రసూర్యుడు పిసి రెడ్డి గారు మంచి మంచి రెవల్యూషనరీ మూవీస్కి పెట్టింది పేరు. ఆయన పిసి రెడ్డి గారి దగ్గర నేను కో డైరెక్టర్గా మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ జాబ్కి వెళ్ళిపోయాను. ఓకే. ఆయన దగ్గర చేస్తూ ఉండగా టీకిస్టా గారు, విప్లవ శంఖం, అట్ట మాదాల రంగారావు గారు ఆ టైంలో వాళ్ళు కొంచెం ప్రోగ్రెసివ్ సినిమాలు తీసేవాళ్ళు. టీకిస్టా గారికి డైరెక్షన్ చేయాలని ఆశ పుట్టింది. ఆయన టెక్నికల్గా ఎక్కడ కో డైరెక్టర్ గారు అసిస్టెంట్గా చేయలేదు ఆయన. అందువల్ల అప్పుడు పిసి రెడ్డి గారికి పరిచయం బాగుంది కాబట్టి, గురుగారు నేను సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను, నాకు ఒక ఎవరన్నా మంచి కో డైరెక్టర్ ఉన్నా అంటే, అప్పుడు పిసి రెడ్డి గారి దగ్గర నేనున్నాను. అప్పుడు ఏమన్నా అంటే ఆయన సుబ్బయ్య ఉన్నాడు, ఆల్రెడీ ఒక సినిమా తీశాడు, అది పెద్దగా ఆడలేదు, కానీ వర్త్ ఉంది, మంచోడు, నీకు సరిపోతాడు, ఈగోస్ లేని మనిషి, ముత్యాల సుబ్బయ్యని పెట్టుకోవచ్చి పన్ను, ఆ ముత్యాల సుబ్బయ్యని పెట్టుకో అని ఆయన చెప్పాడు. అప్పటికే నేను ఇంకో డైరెక్టర్ దగ్గర బి గోపాల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను. నరసింహనాయుడు, ఇంద్ర సమరసింహ. ఫస్ట్ పిక్చరు ప్రతిధ్వని. ఈ డైరెక్టర్, ఈ మూవీస్ డైరెక్టర్ అని చెప్తున్నానండి. ఆ డైరెక్టర్ దగ్గర అతను నాకు అన్న అంటుంటాడు. ఓకే, సుబ్బరా నేను ఆయన్ని సినిమా కూడా ప్రతిధ్వని శారద వాళ్ళు, శారద గారు, నేను చేస్తున్నా, నువ్వు నాకు హెల్ప్ రా అంటే ఓకే. అప్పుడు ఆ సినిమా అయిపోయింది, మళ్ళీ దీంట్లోకి చేయండి. అలా జరుగుతూ ఉండగా నాకు టీకిస్టా గారి దగ్గర మొట్టమొదటి టీకిస్టా గారి దగ్గర చేరని చెప్పానుగా, పిసి రెడ్డి గారిని అడగడం, పిసి రెడ్డి గారిని సుబ్బయ్యని పెట్టుకోవడం. సుబ్బయ్య నేను వెళ్ళి నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, వందే మాతరం, ఇలా ఆఖరికి ప్రతిఘటన, అన్ని సినిమాలకి నేను కో డైరెక్టర్ చేశాను. ఓకే అండి, టీకిస్టా గారి దగ్గర. అట్ట టీకిస్టా దగ్గర చేస్తున్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్స్ వచ్చి లక్ష్మీ ప్రొడక్షన్స్ హరికృష్ణ గారు, ఆయన నా వర్క్ అయ్యి చూస్తున్నాడు, ఏమో ఆయన ఎప్పుడు గమనించాడో తెలియదు. ఆయన ఒకరోజు సుబ్బయ్య అంటే ఈ సినిమాలు జరుగుతున్నాయి, అన్నీ బిజీ మధ్యలో గురుగారికి మాకు టీకృష్ణ గారికి హెల్త్ బాగాలేకపోవడం, క్యాన్సర్ రావడం, పాపం ఇబ్బంది అయింది. అయినా ఆయన దగ్గర కూర్చొని ఆయనకి ఏం కావాలో ఆ విధంగా నేను ఏదో చేస్తూ అలా సినిమాలు చేస్తూ ఉండగా ఈ హరికృష్ణ గారు వచ్చి సుబ్బయ్య ఈ నవల చదివిన ఒక నవల ఇచ్చాడు, వెన్నెల మెట్లు అనే ఒక నవల ఇచ్చాడు. ఆ వెన్నెల మెట్లు అనే నవల చదువు సుబ్బయ్య అన్నాడు. చదివాను,
ఎలా ఉందన్నాడు. చాలా బాగుంది గురుగారు అన్నాను. అయితే నువ్వే డైరెక్ట్ చేయి అన్నాడు. నేను ఊహించని అంటే అక్కడ టీ కృష్ణ గారితో చేస్తున్నప్పుడు ఆయన టీ కృష్ణ గారు ఎంత చనువు, ఎంత మనిషి అంటే నో ఈగోస్. బాగాలేతే బాగాలేదు గురుగారు అన్నాం, బాగాలేదు సుబ్బయ్య ఇది కరెక్ట్ అంటే డిస్కస్ చేసి చేసేవాళ్ళం అనమాట. అంత మా మధ్య అనుబంధం ఉండింది. ఉన్నందువల్ల అప్పుడు ఆయన హెల్త్ బాగాలేకపోవడం, ఈ సినిమా అతను నువ్వు చేయి సుబ్బయ్య అంటే ప్రతిఘటన కూడా అయిపోయింది. అయిన తర్వాత ఆయనకి అప్పుడు క్యాన్సర్ వచ్చింది పాపం. అలా ఆయన ఉండగా నాకేమైంది, ఈ నవలు చదివాను, బాగుంది గురుగారు అన్నాను. బాగుంది అన్న తర్వాత అయితే నువ్వే డైరెక్ట్ చేయాలి. అదే అరుణకిరణం. అరుణకిరణం అంటే టీకృష్ణ గారు మెంటాలిటీ కొంచెం లెఫ్ట్ ఓరియంటెడ్ పర్సన్. ఒక రకంగా నా మా బుద్ధులు కూడా అయ్యాయి. ఇది మనకి చిన్న పెద్ద లేదు, మంచి మనసుతో ఎవరు ఆ మెంటాలిటీ కూడా ఆ టీకృష్ణ గారి రూట్లో ఉన్నోండి కదా. ప్రతిఘటన అది అరుణకిరణానికి రాజశేఖర్ హీరో, విజయశాంతి హీరోయిన్. ఆ సినిమా మొదలుపెట్టాం. ఆ సినిమా చాలా మంచి సబ్జెక్టు. డాక్టర్స్ మీద అనమాట. హీరోయిన్ డాక్టర్, హస్బెండ్ వచ్చి పెద్ద కోటీశ్వరుడు. వాడు లవ్ చేసాడు ఆ అమ్మాయి. వాళ్ళు లవ్ చేసిన తర్వాత ఇవన్నీ ఎక్స్ట్రా అవుతాయి మీకు కదా. మనం ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆయన గురించి ఏం చెప్పుకుంటాం మనం. అందువల్ల ఓకేనా.